హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెజ్ క్రెడిట్ పర్సనల్ లోన్ యాప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. అసలు ఈ యాప్ రియలా ఫేకా, అసలు ఇందులో లోన్కి అప్లై చేసుకోవచ్చా, లేదా ఒకవేళ లోన్కి అప్లై చేస్తే ఎలాంటి ఛార్జెస్ పడతాయి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తా. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నెక్స్ట్ నేను ఏదైనా సరే వీడియో చేసినప్పుడు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈరోజు వీడియోలో తెజ్ యాప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ప్లే స్టోర్లో మనకు తెజ్ క్రెడిట్ అనేసి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. యాప్ లోగో కూడా మీరు చూసుకోవచ్చు. ఇప్పటికే కొంతమంది ఇందులో లోన్కి అప్లై చేసుకొని చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటారు. ఫస్ట్ యాప్ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం, తర్వాత అప్లై చేసుకోవాలి లేదా ఫైనల్ డెసిషన్ అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఇందులో మనకి రేటింగ్ చూసినట్లయితే 3.8 రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే యాప్ డౌన్లోడ్స్ మీరు చూసినట్లయితే 10,000 మందికి పైగా అయితే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని అయితే యూస్ చేస్తున్నారు. ఇందులో వీళ్ళు కొన్ని ఇమేజెస్ అయితే పెట్టడం జరిగింది. ఈ ఇమేజెస్ చూసినట్లయితే మనకు పర్సనల్ లోన్ అనేది 2.5 లాక్ వరకు ప్రొవైడ్ చేస్తున్నట్టు ఇక్కడ ఒక హింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని ఇమేజెస్ అయితే పెట్టడం జరిగింది. సో ఈ ఇమేజెస్ అనేవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. 4 స్టెప్స్ కంప్లీట్ చేస్తే ఇందులో పర్సనల్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నట్టు క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇందులో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి, చార్జెస్ ఎలా ఉంటాయి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పేసి కొన్ని ఇమేజెస్ అయితే మనకు పెట్టడం జరిగింది. సో ఈ ఇమేజెస్ అన్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒకసారి ఇప్పుడు మనం యాప్ అబౌట్లోకి వెళ్ళి బేసిక్ డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు యాప్ అబౌట్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మెన్షన్ చేశారు. మనకి ఇది ఏంటంటే లోన్స్ అనేవి ఫాస్ట్ అప్రూవల్లో ఈజీ కేవైసీ ప్రాసెస్ అని చెప్పేసి ఈ విధంగా అయితే మెన్షన్ చేశారు. ఇందులో వీళ్ళు ఏంటంటే లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నట్టు క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసినట్లయితే ఇందులో లోన్ అనేది వీళ్ళు 5,000 నుంచి 2,50,000 వరకు లోన్ ప్రొవైడ్ చేస్తున్నట్టు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ రేట్ అనేది 12% నుంచి 36% అయితే ఉంటుంది. సో ఇది బేస్డ్ అపాన్ మీ ఈ క్రెడిట్ స్కోర్ కానీ తర్వాత మీకు ఉన్నటువంటి లోన్ హిస్టరీకి బట్టి ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ అయితే చేస్తారు. లోన్ టెన్యూర్స్ అనేది 3 మంత్స్ నుంచి 60 మంత్స్ వరకు పెట్టుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీ ఇందులో మనకు అప్ టు 5% వరకు ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేస్తారు. కన్వీనియన్స్ ఫీ మనకు ఇక్కడ మనకు 2% ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేస్తారు. క్విక్ అండ్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. నో కొలాటరల్ రిక్వైర్డ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. నో ఫోర్ క్లోజర్ ఛార్జెస్ అనేటివి మెన్షన్ చేశారు. ఏపీఆర్ రేట్ అనేది 50% అయితే ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళ యాప్కి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఎలిజిబిలిటీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, 21 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఉండాలి, తర్వాత మంత్లీ ఇన్కమ్ అనేది 18,000 అబోవ్ ఉండాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఉండాలి, శాలరీ స్లిప్స్, పే స్లిప్స్ ఇట్లా బేసిక్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇట్లా బేసిక్ డాక్యుమెంట్స్, పాన్ కార్డు ఇలాంటివి ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఒకవేళ ఇందులో మీరు లోన్ తీసుకుంటే ఏమేమి ఛార్జెస్ ఉంటాయి, ఎంత అమౌంట్ వస్తుందో ఒకసారి చూద్దాము. ఇందులో మీరు 30,000 రూపీస్ లోన్ తీసుకున్నట్లయితే 6 మంత్స్ ఈఎంఐ 10 ఇయర్స్ పెట్టుకున్నట్లయితే ఇంట్రెస్ట్ రేట్ అనేది పర్ యానం 24% అయితే వీళ్ళు క్యాలిక్యులేషన్ అయితే చేయడం జరిగింది. ఇందులో మనకి ఏంటంటే ప్రాసెసింగ్ ఫీ పడుతుంది, కన్వీనియన్స్ ఫీ పడుతుంది, తర్వాత రెండింటికి మీద జీఎస్టీ పడుతుంది. టోటల్ ఫీ చూసినట్లయితే 1,400 రూపీస్ అయితే పడుతుంది. మీరు 30,000 తీసుకుంటే 1,400 రూపీస్ అయితే పే చేసుకోవాలి. 6 మంత్స్ ఈఎంఐ పెట్టుకున్నట్లయితే ఎవ్రీ మంత్ మీరు 5,356 రూపీస్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు 30,000 లోన్కి అప్లై చేసినట్లయితే మీకు 28,584 రూపీస్ అయితే మీ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది. టోటల్ మీరు రీపేమెంట్ చేసుకోవాల్సింది 32,000 అయితే పే చేసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ అనేది 24% పడుతుంది. ఈ ప్రాసెసింగ్ ఫీ అన్నీ కలుపుకున్న తర్వాత మీరు మొత్తం అమౌంట్ రీపేమెంట్ చేసేది 32,000 అయితే పే చేస్తారు. ఇక్కడ ఆల్మోస్ట్ మీకు 3,000-4,000 పైన అయితే మీకు ఏది ఛార్జెస్ అయితే పడుతున్నాయి. ఇక్కడ మీకు 24% ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తే మీరు ఇంత అమౌంట్ అయితే పే చేయాలి. అదే మీకు 30% ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఈ లోన్ అమౌంట్ అనేది మీరు రీపేమెంట్ చేసేది కూడా అమౌంట్ అనేది పెరిగిపోతుంది. ఈ అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ అనేది బేస్డ్ అపాన్ మీ క్రెడిట్ స్కోర్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏం చేశారంటే లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి కొన్ని బేసిక్ స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్టెప్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ వీళ్ళు పాలసీస్ గురించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మనలాగా ఎవరైతే లోన్ తీసుకుంటారో రేటింగ్ ఇచ్చారు కదా, ఆ రేటింగ్ అనేది ఎందుకు బ్యాడ్ రేటింగ్ ఉందో ఒకసారి కొన్ని కామెంట్స్ అయితే చదువుదాము. తర్వాత ఫైనల్గా మనం లోన్ తీసుకోవచ్చు లేదని చెప్తాను. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఆల్మోస్ట్ 3.8 రేటింగ్ అనేది చాలా బ్యాడ్ రేటింగ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇక్కడ చాలామంది అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కొన్ని పాజిటివ్ రేటింగ్ ఉన్నాయి కదా అని మీరు అడగచ్చు. కొన్ని పాజిటివ్ రేటింగ్ ఎందుకు ఉన్నాయంటే ఎవరైతే కొంతమంది లోన్ ఇచ్చేసి వాళ్ళు రెగ్యులర్గా పే చేసినారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, అరే నాకు లోన్ ఇచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళు పాజిటివ్ రేటింగ్ ఇస్తారు. ఇంకొంతమంది ఏంటంటే ఈ అమౌంట్ అనేది పే చేయించి లోన్ యాప్స్ వాళ్ళు రేటింగ్ అనేది కొనుక్కుంటారనమాట. సో అలాంటి రేటింగ్స్ కూడా మనకు పాజిటివ్గానే కనిపిస్తాయి. ఎవరైతే మనకి ఇట్లా నెగిటివ్ రేటింగ్ ఇచ్చింటారో అవి చదవాలి. ఆ కామెంట్స్ మీరు చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అమౌంట్ అప్రూవ్ అయిందంట, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తుంటే అది తీసుకోవట్లేదు అంటే వేరే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి అని అడుగుతుందంట. సో ఇదొక ప్రాబ్లం అయితే ఫేస్ చేశారు. చాలామంది ఇక్కడ మనకు సేమ్ అదే ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అతను ఏం చేశాడంటే 25,000కి లోన్కి అప్లై చేస్తే బ్యాంక్ అకౌంట్కి వచ్చింది మాత్రం 21,000 వచ్చిందంట. తర్వాత పే చేసింది మాత్రం విత్ ఇన్ 25 డేస్లోనే 30K పే చేయమని చెప్పారంట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు 25,000 లోన్కి అప్లై చేస్తే 21,000 ఇతని అకౌంట్కి వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మళ్ళీ 9,000 ఎక్స్ట్రా విత్ ఇన్ ఏం చేస్తున్నా 30K పే చేయించుకున్నది విత్ ఇన్ 25 డేస్లోనే.
సో, ఒకసారి ఎంత ఫ్రాడ్ అనేది చేస్తుందో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. సో, ఫేక్ లోన్ యాప్, డోంట్ ఇన్‌స్టాల్ యాప్ ఇట్లా చాలామంది చాలా ఫేక్ రేటింగ్ అయితే ఇచ్చి రేటింగ్ అయితే ఇచ్చారు. చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కాబట్టి, ఈ యాప్‌ని ఎవ్వరు కూడా డౌన్‌లోడ్ చేసుకోవద్దండి. ఈ యాప్‌లో ఎవరైనా సరే లోన్ తీసుకున్నట్లయితే ఒకవేళ ఇమ్మీడియేట్‌గా పే చేసి క్లోజ్ చేసుకోండి తప్ప, ఈ యాప్ అనేది ఒక చెత్త యాప్ అని గుర్తుపెట్టుకోండి. సో, ఎవ్వరు కూడా దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవద్దండి. ఎవ్వరు కూడా లోన్‌కైతే అప్లై చేసుకోకండి. అనవసరంగా ఏ లోన్ యాప్స్‌లో గాని మీరు లోన్ తీసుకున్నట్లయితే కట్టకపోతే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అది గుర్తుపెట్టుకొని మీరు ఖచ్చితంగా పే చేయగలను అంటే మాత్రమే లోన్ యాప్స్ జోలికెళ్ళండి గానీ, అనవసరంగా లోన్ యాప్ జోలికి వెళ్ళొద్దండి. ఐ హోప్ ఈ వీడియో మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.